హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. అదేంటి, థియేటర్లోనే మనం స్నాక్ కింద తింటాం కదండి, ఆ స్వీట్ కార్న్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక పెద్ద స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఆ గింజలు అయితే ఒలిసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోని వాటర్ అయితే కొద్దిగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వాటర్ మరిగిపోయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ గింజలు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే చూడండి, ఉడికిపోయింది. స్వీట్ కార్న్ ఉడికిపోయిన తర్వాత మనం ఒక జాలీలోకి అయితే ఈ స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉడకపెట్టేసిన తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలోని మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ కానీ ఆయిల్ కానీ. నేనైతే నెయ్యి అయితే ఒక స్పూన్ వేసుకొని ఈ స్వీట్ కార్న్ ఉడకపెట్టాం కదండి, ఈ గింజలు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత చిటికెడు అయితే కారం వేసుకున్నాను. కారం వేసుకొని కొద్ది చిటికెడు అయితే గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను చిటికెడుని ఎందుకు చెప్పాను అంటే, మనకి స్పైసీగా కావలిస్తే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేను పిల్లలకి చేశాను కాబట్టి నేనైతే తగ్గించి అయితే వేసాను మసాలా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. స్వీట్ కార్న్ మసాలా అయితే చాలా బాగుంది. మనం ఎలా అయితే ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. నేను ఒక స్వీట్ కార్న్తోని ఒక కప్పుకైతే చేశాను. అదే మనం థియేటర్లో తినాలి అంటే 60-80 రూపీస్ అయితే పడుతుంది ఒక థియేటర్ బట్టి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.